టు పాడ్కాస్ట్ లో ఈరోజు మనం స్పెషల్ గా ఏఐకి సంబంధించిన ఇంపాక్ట్ గురించి తెలుసుకుందాం. ఏఐ ఏంటి, అసలు ఏఐ ఇంపాక్ట్ ఏంటి, ఏఐ వస్తోంది మొత్తం అంతా జాబ్స్ అన్ని పోతాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రచారం మనం 4-5 ఏళ్లుగా వింటున్నాం. ఆ ప్రచారం ఇప్పుడు వాస్తవ రూపంలో కనపడుతోంది. ఇప్పుడు కనపడుతున్న వాస్తవం ఎక్కడితో ఆగిపోతుందా, ఇంకా ర్యాపిడ్ గా ఉండబోతుందా? వరల్డ్ వైడ్ గా ఏఐకి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నాట్ ఓన్లీ వరల్డ్, హైదరాబాద్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? తెలంగాణ ఎకానమీలో, హైదరాబాద్ ఎకానమీలో మేజర్ పార్ట్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ తీసుకుంది. ఐటీలోనే ఏఐకి సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది లాంటి వార్తలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ ఏ రకంగా హిట్ చేయబోతోంది హైదరాబాద్ ని ఏఐ అనేది కూడా తెలుసుకుందాం. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అయినప్పటికీ చాలా కంపెనీస్, జాబ్స్, వీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తుంటారు యుఎస్ సిటిజన్ గా. కాబట్టి మీతో ఈ పర్టికులర్ ఇష్యూ మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఏఐ ఏంటి, ఏఐ భయం, స్కేర్ మొత్తం వరల్డ్ ఉంది. మీకు అర్థమైన ఏఐ ఏంటి, మీకు అర్థమైన ఏఐ భయం ఏంటి? అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఇదివరకేమో మనకు సెర్చ్ ఇంజిన్స్ అని వచ్చేది. ఇది గూగుల్ కానివ్వండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి, సెర్చ్ ఇంజిన్స్ వచ్చేది. సెర్చ్ ఇంజిన్స్లో మనం ఏం చేసేదంటే, మనం ఒక ఇన్ఫర్మేషన్ అడిగేది. ఓకే, నాకు జపాన్ క్యాపిటల్ ఏంది అని అడుగుతాం మనం. అది ఎక్కడనో వెబ్సైట్లో పోయి సెర్చ్ చేసి ఇస్తుంది, టోక్యో అని చెప్తుంది మనకు. ఇప్పుడు ఆ టోక్యో గురించి వికీపీడియాలో పోయి ఇన్ఫర్మేషన్ అయినా చదువుకుంటాం. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్. నేను న్యూస్ చదవాలి, ఏ న్యూస్ చదవాలి? ఇప్పుడు ఇరాన్ మీద న్యూస్ చదవాలి. అందరు ఏంది, అమెరికా ఏం చేస్తుంది, వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు అని. అసలు ఇరాన్లో ఏమవుతుంది, తెహరాన్లో ఏమవుతుంది, వాళ్లకు గ్యాసలిన్ దొరుకుతుందా, వెజిటేబుల్ దొరుకుతుందా, వాళ్ళ ప్రైజెస్ పెరిగినాయా, పెరగలేదా, వాళ్ళ పరిస్థితి ఏందన్నది నాకు న్యూస్ ఛానల్లో దొరకట్లేదు. ఏం చేయాలి? నేను వెబ్సైట్లోకి పోయినా కూడా వెబ్సైట్లో దొరకట్లేదు. చాట్ జీపీటీ పోతే అన్నీ మొత్తం సెర్చ్ చేసి దాని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆడబెడుతుంది. ఆడ ఫిబ్రవరి 28 ముందు పాల ప్రైజులు ఎంత ఉండే, ఇప్పుడు పాల రేట్ ఎంత ఉంది, ఇవన్నీ డిస్క్రిప్షన్ నాకు అక్కడ ఇస్తుందండి. అదొక్కటే కాకుండా నేను లా ప్రాక్టీస్ చేసేటప్పుడు కోర్స్ మేము మెమోస్ రాయాలి, బ్రీఫ్స్ రాయాలి, ఇవన్నీ రాయాలి. చాట్ జీపీటీ 4 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఏం చేసినంటే, 3-4 ఏళ్ళ కింద వచ్చినప్పుడు అది ఎట్ట తెలిసిందంటే, మా పార్ట్నర్ కొడుకు వాడు చీట్ చేస్తాడు. వానికి ఇంగ్లీష్లో టాప్ స్కోర్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ అమ్మ తల బద్దలు రూపుకుంటుంది, ఈయనకి టాప్ స్కోర్ ఎట్లొచ్చింది, టాప్ స్కోర్ రావద్దు, ఈయనకి వచ్చింది. ఎట్లొచ్చిందని అంటే కనుక్కున్నది ఏంటంటే, వాడు ఈ చాట్ జీపీటీ అని వాడతాడు. అప్పుడు కొత్తగా వచ్చింది అది. అప్పుడు టీచర్లకు తెలియదు చాట్ జీపీటీ, వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇంటికాడికి పోయి నువ్వు ఎస్ఏ రాసుకురామా అని చెప్పిండు. ఈడు రాసిన ఎస్ఏ మంచిగా ఉంది, మిగతా రాసిన లేవు. అప్పుడు తెలిసిపోయింది మా చాట్ జీపీటీ. అప్పటి నుంచి మేమేం చేసినామంటే, మేము బ్రీఫ్స్ రాయడం కానివ్వండి, అవన్నీ రాయడం కానీ నేర్చుకున్నాం చాట్ జీపీటీ. ఓకే, ఫస్ట్ చాట్ జీపీటీ నేర్చుకున్నప్పుడు నేను చాట్ జీపీటీ ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసినండి. అవునా? చాలా తక్కువ మందికి చేస్తారు సాష్టాంగ నమస్కారం. చాట్ జీపీటీ సాష్టాంగ నమస్కారం చేసిన. అసలు ఏంది ఇది ఎక్కడిది మాయా, ఇది ఎట్లొస్తుంది? వెనకట నాకు తెలుసు, మా ముత్తాత ఒక అన్నాడు, ఆయన టేప్ మన ఇట్లా గుండ్రు తిరిగే దాంట్లో వచ్చి దాంట్లో చూసుకొని ఇక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తా అని చెప్దాం అన్నట్టు చూసినట్టు నేను చాట్ జీపీటీ అయినప్పుడు నాకు అసలు దిమాక్ అర్థం కాలే ఇక్కడ. అది చాట్ జీపీటీ 4 ఏళ్ళ కింద వచ్చింది. అప్పటి నుంచి అంటే మరి టెక్నాలజీ వాళ్ళకి నాకు తెలియదు ఎప్పటి నుంచి ఉందో, కానీ అప్పటి నుంచి రెవల్యూషన్ మొదలైంది మనకు. మీరు అప్పటి నుంచి చూసుకోండి, ఎన్విడియా కంపెనీ 5 ఏళ్ల కింద స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత ఉంది అని చూసుకోండి. అది దట్ ఈస్ ఎ బారోమీటర్ అన్నట్టు ఒకటి, ఎన్విడియా. సో ఆ స్టాక్ ప్రైస్, సో అక్కడ 4 ఏళ్ళ నుంచి మొదలైంది. అంటే ఇది నేను టెక్నాలజీ ఎక్స్పర్ట్ కాదు, కానీ నేను వాడే, ఇప్పుడు అందరూ టెక్నాలజీ వాడాలి, మీరు కూడా వాడాలి, నేను కూడా వాడాలి, ఎవరు కూడా వాడాలి కదా. సో అక్కడి నుంచి ఇంప్రూవ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లాడ్ అని వచ్చిందండి. అమ్మో, అదైతే మరీ అసలు మాకైతే ఎన్ని పేజీల బ్రీఫ్ ఎట్లా డ్రాఫ్ట్ చేస్తుందంటే, ఇంకోటి ఆ ఎగ్జిబిట్స్ అన్ని వాడి మొఖాన కొట్టేస్తే ఆ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ప్రాపర్ ఫార్మాట్ చేసి ఏది ఎక్కడ పెట్టాలి ఎగ్జిబిట్, దాని ఆర్గ్యుమెంట్ మొత్తం చేసి బాగా పెడుతుంది అండి. అసలు ఆ ప్రజెంటేషన్ కానీ దాని కానీ అసలు అమేజింగ్. అది క్లాడ్ అన్నది నేను 6 నెలలు 7 నుంచి వాడుతున్నా. ఇది నేను టెక్నాలజీ మనిషిని కాదు, నేను లాయర్. నాకే ఇట్లా వచ్చిందంటే, నేను అందరు ఐటీ వాళ్ళతో మాట్లాడతాండి.
మీరు చాట్ జీపీటీ వాడతారంటే ప్రతి ఒక్కరు నేను ఇది వాడతా అది వాడితే పేరు వేరు చెప్తారు. ఇది బెటర్ నాకు ఇది బెటర్ అని చెప్తాను. బట్ ఏదో ఒక ఏ టూల్ వాడతాను. ప్రతి ఒక్కరు కూడా ఏ టూల్ వాడతాను. మొదలు ఏం చేసినాయి కంపెనీస్ అన్ని అందరికి ఏం చెప్పినాయి, రన్నా ఆయన మీరు ఎవ్వరు ఏ టూల్ వాడద్దురా అన్నారు. వీళ్ళు పూర్వగాళ్ళందరూ ఏం చేసేదంటే ఏ టూల్ వాడకపోతే నువ్వు 40 గంటలు చేసే మీరు 40 గంటలు చేసే పని నేను గంటలు చేసి పడేస్తా, లేదా 2 గంటలు చేసి పడేస్తా. వీళ్ళందరూ ప్రైవేట్గా వాడేది. వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు, స్వంతంగా వాళ్ళు ప్రైవేట్గా ఏ టూల్ కొనుక్కొని దానికి ప్రైవసీ ఉంటుంది అన్నట్టు. అంటే మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ బయటికి పోదు, విత్ ఇన్ కంపెనీలో ఉంటుంది అన్నట్టు. ఆ కంపెనీలో ఉండేటట్టుగా పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము కూడా మా ఆఫీస్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఫర్ క్లౌడ్, మా దగ్గరనే ఉండాలి ఇన్ఫర్మేషన్ బయటకు పోకుండా. ఓకే, అటువంటి అన్ని వాడతాను, ఎందుకంటే దానివల్ల మాకు బయట ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవన్నీ వాడుకుంటా అందరూ కూడా పైసలు పే చేయడం మొదలుపెట్టింది ఇటువంటి వాటికి. ఓకే, సో భయం ఉందా దాని ఇంపాక్ట్ కారణంగా జాబ్స్ పోతాయనే భయం? ఖచ్చితంగా జాబ్స్ పోతాయి, ప్రతి సెక్టర్లో జాబ్ పోతాయి. అయితే మనం ఏమనుకుంటామంటే ఈ జాబ్లన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఓన్లీ ఈ కంప్యూటర్లో జాబులు పోతాయి, మిగతా వాళ్ళ జాబులు ఖచ్చితంగా కాదండి. కంప్యూటర్లో జాబులు పోతాయి, లేదా జాబులు వస్తాయో నాకు తెలియదు. ఎందుకంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీ ఇండస్ట్రీ కథం అవసరం లేదు మనకు కావాల్సిన హీరో ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి, సీరియల్స్ వచ్చేసినాయి. అందులో ఏది మహాభారత రామాయణ అన్ని వచ్చేసినాయి. వాటికి కథ స్క్రిప్ట్ మీకు ఏమి కావాలా, లైట్ మెను గీట్ మెను స్టూడియోస్ ఏం అవసరం లేదు. మీకు అన్ని తీసేసి వాడు పెట్టేస్తుండండి. పెట్టేసి వాళ్ళు రామాయణ మహాభారత ఉన్నాయి. ఇప్పుడు జియో దాంట్లో చూడండి మీరు ఉన్నాయి, అండ్ దే ఆర్ ఎఫిషియెంట్లీ గుడ్. అంటే ఇప్పుడు బిగినింగ్ లో ఉన్నాం మనం, ఇంకొచ్చేస్తాయి మనకు మూవీస్ వచ్చేసినాయి. ఆల్రెడీ ఏదో నరసింహ అనేది సినిమా వచ్చిందని విన్నాం, ఇంకా వేరే వస్తున్నాయి అని. సో డెఫినెట్ గా మూవీ ఇండస్ట్రీస్ గా ఇంకోటి అంటారు ఇవన్నీ టెక్నాలజీ మూవీ ఇండస్ట్రీస్ గాను, నేను బస్సు డ్రైవర్ను నా జాబ్ ఎటుపోదంటే అవి కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మా ఫ్రెండ్స్ చాలా మంది ఎవడు కూడా డ్రైవ్ చేస్తలేండి. నేను వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు రాము ఉన్నాడు మంచి డ్రైవర్, మంచి చేస్తాడు అది అంటే, వాళ్ళు నాకు వీడియో పంపుతారు, మా రాము బెటర్ మీకన్నా రాము అని. చూడు మా రాము అని చెప్పి కొంచెం ఇట్లా కూర్చొని మాట్లాడుతూ అంటారు వీడియో చూసుకొని. ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అక్కడ, ఆ టెస్లా అన్ని వాళ్ళే అయ్యే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాయి. రోబో టాక్సీస్ వచ్చినాయి, రోబో టాక్సీస్ చైనాలో వచ్చినాయి, రోబో టాక్సీస్ ఇండియాలో వచ్చినాయి. అయితే మనం ఏమంటామంటే ఇండియాలో ఏమంటారంటే ఫస్ట్ ఇండియాలో అనేది ఏంటంటే అవన్నీ యూఎస్లో చైనాలో వస్తే మన దగ్గర రావు. బట్ ఇప్పుడు వాళ్ళు చాలా సెల్ ఫోన్ వచ్చినప్పుడు మేము అట్లా అనుకున్నాం, సెల్ ఫోన్ ఎంత కాస్ట్లీ, ఇండియా వాడు ఎవడు కొంటాడు సెల్ ఫోన్ అని అనుకున్నాం. అసలు ఇండియాలో ఉన్న సెల్ ఫోన్ అడ్వాన్స్ ఎక్కడ లేదు, ఇండియాలో వాచ్ చేసే సెల్ ఫోన్స్ ఎక్కడ లేదు, ఇండియాలో కన్జ్యూమ్ అయ్యే డేటా సెల్ ఫోన్స్లో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు అని అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పుడు 2010 ఆ టైంలో మొదలు ఆ గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పుడు మేము ఏమన్నామంటే ఈ మ్యాప్స్ అసలు ఇండియాలో రావు, ఇండియా రోడ్లకి రానే రావు అని చెప్పినాం. ఇప్పుడు ప్రతి ఊబర్ డ్రైవరు ప్రతి ఒక్క మనుషులు డైరెక్షన్ అనేది మర్చిపోయినారు. దిల్సునార్ ఎక్కడ ఉన్నదో తెలియదు, దిల్సునార్ ఎక్కడ ఉన్నదా అంటే ఇట్టించి అటు పోవాలి, ఏం లేదు మ్యాప్ పెట్టుకుని పోవాల్సిందే. అట్లా అయిపోయిన పరిస్థితి. సో అంటే చాలా మందికి భయం ఏంటంటే సార్, ఇప్పుడు పర్టికులర్ ఇయర్లో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఏఐకి సంబంధించిన ఒక సునామీలా ఉండబోతోంది, విపరీతంగా జాబులు పోతాయి అనేది ఒక ఉంది. అది కేవలం మీడియా హైప్ అంటారా, నిజంగానే ఆ స్థాయి ప్రమాదం ఉంది? అబ్సల్యూట్లీ నిజమండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇదివరకు ఎస్ కర్వ్ అనేది ఒకటి చెప్పాలి మీకు. ఇదివరకు మనకు రెఫ్రిజిరేటర్లు వచ్చినప్పుడు అంటే ఫ్రిడ్జ్లు వచ్చినప్పుడు ఏంటంటే ఒక 5% నుంచి 10% హీట్ కావాలన్నట్టు. ఇది మాస్ పబ్లిక్ పోవాలంటే ఇప్పుడు టీవీలు వచ్చినాయి అనుకోండి, టీవీలు రావాలంటే ఫస్ట్ టీవీలో న్యూస్ పెట్టేవాడు కావాలి, టీవీలో యాంకర్స్ కావాలి, టీవీలో మూవీస్ పెట్టాలి, కంటెంట్ కావాలి. టీవీ ఎట్లా అమ్ముతాం ఎవరికైనా పోయి, ఫస్ట్ టీవీ అసలు టీవీలో ప్రచారం ఏం రానప్పుడు మనకి ఏం అమ్ముతాం. సో ఎక్కడనో ఒక దగ్గర దాన్ని ఏమంటారంటే చికెన్ అండ్ ఎగ్ అంటాం మనం. చికెన్ ఎగ్ ఏది మొదలు వచ్చింది అది మనకు తెలియదు, ఎక్కడనో అక్కడ ఒకసారి టెక్నాలజీ మొదలవుతుంది. మొదలైన తర్వాత 5% to 10% హిట్ అయ్యేదాకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. రిఫ్రిజిరేటర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా టైం పట్టింది. పట్టిన తర్వాత ఏమైందంటే 10% నుంచి 90% టక్కన వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు అది
ఇది రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా మనకి ఏమైందంటే టక్కున వెళ్ళిపోవడం కూడా ఎస్కరవ్లా ఒక కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పట్టింది. ఇది టెలిఫోన్లకు కానివ్వండి, టెలిఫోన్లు వచ్చేటప్పుడు మనకు మా చిన్నప్పుడు టెలిఫోన్ చేయాలంటే టెలిఫోన్ కనెక్షన్ పెట్టాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పైరే ఉంటాయి. అవన్నీ కూడా ఎస్కర్వ్ అన్నది టైం బట్టి. ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చిందంటే 1996 1995 ఇండియాలో వచ్చింది. 2000 మటుకు అందరికీ సెల్ ఫోన్లు స్పాన్ ఆఫ్ 5 years 5 years మొత్తం వచ్చేసినాయి. ఆ ఎస్ కర్వ్ అన్నది ఫాస్ట్ అయిపోయినాయి. ఈ కంప్యూటర్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా అయిపోయినాయి. ఇంకోటి మీకు చిన్న ఎగ్జాంపుల్, డెలివరీ సర్వీస్. యుఎస్లో డెలివరీ సర్వీస్ ఉండేది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఊబర్ వచ్చింది. ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోయిందండి ఊబర్. ఓలా కానివ్వండి ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోయిందండి. డెలివరీ సర్వీస్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోయిందండి. ఇండియా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డెలివరీ సర్వీస్లా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. డెలివరీ సర్వీస్లా ఇండియాలో 90% ఆఫ్ ద కంపెనీస్ లాస్ మేకింగ్ కంపెనీస్. అవునా? 90% ఆఫ్ ద కంపెనీస్ లాస్ మేకింగ్. మీకు వాడు వచ్చి డెలివరీ చేసేటప్పుడు వాడు లాస్ మేకింగ్ తోటి మీకు ఎందుకు ఇస్తాడంటే ఫైనల్గా మేము ఈవెన్చువల్గా మేము పోతాము. దే ఆర్ గెటింగ్ ఫైనాన్స్డ్ బై ద ఇన్వెస్టర్స్. ఓకే 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 ఓకే. ఎవరో ఒకళ్ళిద్దరు సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సక్సెస్ కావడానికి ఏంటంటే వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జనాలు డబ్బులు ఎట్లా పెడతారంటే వామ్మో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ అండి. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఓకే ఎన్ని కావాలి నీకు డబ్బులు, నీకెన్ని 10 కోట్ల 100 కోట్లే, అంతకంత తక్కువ అడుగుతున్నారు. అట్లా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, ఆయిల్ ప్రైస్ పెరిగితే లేదు. దేని మీద, అగ్రికల్చర్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారా, పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు చేయట్లేదు. దేని మీద చేస్తారు, డబ్బులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఇన్వెస్ట్ చేస్తారు. సర్వీస్ సెక్టర్, సర్వీస్ ఆర్టిఫిషియల్, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఏమైనా అన్ని కంపెనీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ అయిపోయింది. ఓకే, కాబట్టి ఇయర్ గోయింగ్ టు బి వలరబుల్. ఈ మొత్తం అసలు పాస్ట్ 4 years నుంచి రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎస్ కర్వ్ అనేది మొదలైతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ఆగిందంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ దగ్గరనే ఆగుతాను. అదే అంతా అక్కడికే పోతుంది. మీరు కొద్దిగా ఎక్స్పాండ్ అయిపోయి ఇప్పుడు రోబోటిక్స్ వస్తున్నాయి, హ్యూమన్ రోబోట్స్ వస్తున్నారు. అవును, ఇదివరకు రోబోట్స్ అంటే ఏంది, ఏదో వోల్క్స్ వ్యాగన్ కంపెనీయో వోల్వో కంపెనీయో జర్మన్ కంపెనీ కూడా వచ్చి ఆ మిషన్ అన్ని మన అన్ని అసెంబ్లీ చేస్తారని పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాదు, వాళ్ళు నిజంగానే మనుషులు ఉన్నట్టుగానే ఉండి పోతారు. అయితే ఇప్పుడు ఈ రోబోట్స్కు వాళ్ళకు ఇప్పుడు నార్మల్ లేబర్కి మీకేం కావాలి, లేబర్ యూనియన్ ఉంటుంది, లేబర్కి పైసలు కావాలి, హెల్త్ కేర్ కావాలి, వాడు 8 గంటలే పని చేస్తాడు, అందులో 2 గంటలు వండుకుంటాడు, వానికి తిండి పెట్టాలి, వానికి చెమట వస్తుంది, వానికి అన్నీ ఉంటాయి. రోబోకి ఏం అవసరం లేదు, 24 hours పనిచేస్తాడు, రాత్రి లేదు నిద్ర లేదు వానికి, అవన్నీ పనిచేస్తారు. ఇప్పుడు టమాటాలు హార్వెస్టింగ్ ఉంటుంది, టమాటాలు పోయి కొయ్యాలి, టమాటాలు పోయి కోయాలంటే మనిషి పోయి కోయాలి, మనిషి పోయి కోయాలంటే ఏంది, ఎర్ర టమాటాలు లేదా కొద్దిగా ఎర్ర అయిన టమాటాలు చూడాలి. ఇప్పుడు రోబోస్ అవన్నీ తెంపుతున్నాయి. వాటికి 24 hours తెంపుతాయి, వాళ్ళకి అవసరం లేదు, లేబర్ యూనియన్ లేదు వాళ్ళకి, ఇంకా పని చేస్తారు లేదు చూసే అవసరం లేదు, మనం చెప్పినట్టు లేదు, మనం ఏం చెప్పినట్టు అవన్నీ అయిపోతున్నాయి. సో ఈ ఏదైతే ఉందో రెవల్యూషన్ అన్నది ఈ అప్పర్ క్లాస్ వాళ్ళకి అప్లై అయ్యింది, లేదా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్కి అప్లై అయ్యింది, లోవర్ క్లాస్ వాళ్ళకి అప్లై కాదన్నది తప్పు. వాళ్ళకు కూడా హిట్ చేస్తుంది. ఆల్రెడీ మీరు మెక్డొనాల్డ్స్ పోండి, ఎక్కడ కూడా ఈ ఇండియాలో కూడా పోయినండి మెక్డొనాల్డ్స్, నాకు ఫేవరెట్ కంపెనీ. ఆడ పోయి ఆర్డర్ చేయాలంటే వాడు మంచి ఆర్డర్ చేసేవాడు లేనేలేడు ఇండియాలో. మా యూఎస్లోనే ఎవడన్నా ఉంటాడు ఆర్డర్ చేసేవాడు. ఆర్డర్ చేయడానికి దాని మీద ఆర్డర్ చేయాలి, మిషన్ మీద ఆర్డర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడ కనీసం చేసి డెలివరీ చేసేవాడు మనిషి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా పోతారు అంతే. కేఎఫ్సీ పోయినా మెక్డొనాల్డ్స్ పోయినా మన ఆర్డర్ అక్కడనే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వర్క్ ఫోర్స్లా మాక్సిమం నెంబర్ ఆఫ్ లేబర్ క్లాస్ పీపుల్ ఏవైతే మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళు అన్స్కిల్డ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. 400 million 40 crore people are working on unskilled labor in India. ఈ హ్యూమన్ రోబోట్స్ ఏదైతే వస్తాయో అప్పుడు ఇండియా విల్ బి వెరీ ఎఫెక్టెడ్.
రోబోస్ ఓకే, రోబోస్ మళ్ళీ సపరేట్ నాకు ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాలి. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అదే మీరు మిస్టేక్ అంట. ఇప్పుడు వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళతోటి వాళ్ళు లెర్న్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు కాఫీ కావాలి, కాఫీ చెప్పిండ్రు, కాఫీ తీసుకొచ్చింది రోబోట్. కాఫీకి మొదలై చెప్పిండ్రు, నాయన ఇంత చిన్న వైఎన్ఆర్ గారికి ఇంత కాఫీ మిక్స్ చేయాలి, ఇంత వాటర్ మిక్స్ చేయాలి, ఇంత వాటర్ మిక్స్ చేయాలి, ఇన్ని చేసి చెప్పి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు. ప్రోగ్రామ్ గా చెప్పాలి అయ్యని ప్రోగ్రామ్ అయ్యని లే కమాండ్ అంతే. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత నరసింహ గారు ఇది కొద్దిగా షుగర్ ఎక్కువ ఉన్నది, కాఫీ పౌడర్ తక్కువ ఉందని మీరు చెప్పేస్తే నెక్స్ట్ టైం అదే అర్థం చేసుకొని తీసుకొస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు అనుకుంటాను కానీ ఇట్స్ రియలీ పాసిబుల్ రైట్ నౌ, ఇప్పుడే పాసిబుల్. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్సే ఉన్నాయి ఇప్పుడు. ఇంకోటి ఎంతమంది డ్రైవర్స్ ఉండండి మన దగ్గర ఇక్కడ, డ్రైవర్ చాలా పెద్ద ఎంతమంది ఊబర్ డ్రైవర్స్ అండ్ ఓలా డ్రైవర్స్ ఇన్ హైదరాబాద్ ఎంతమంది తెలుసా మీకు? 1,00,000 మంది. ఓ మై గాడ్, 1,00,000 మంది. ఆటో డ్రైవర్లు ఇంకో 1,00,000 మంది ఉంటారు పైన. ఇక వాళ్ళని కూడా కలుపుకోండి. వీళ్ళే ఊబర్ డ్రైవర్స్ అండ్ ఓలా డ్రైవర్స్ 1,00,000 మంది ఉన్నారు. So imagine all these people across the board will have a major problem. ఈ లేబర్ ప్రాబ్లం ఇదని వీళ్ళందరినీ ఎట్లా అన్నది పొలిటీషియన్స్ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళ కోసం ప్రిపేర్ కావాలి. ఓకే, అంటే చాలా మంది చాలా లైట్ తీసుకుంటుంది ఏంటంటే 2000 ఆ టైంలో అనుకుంటా, మేము 10th క్లాస్ చదువుతున్న టైంలో Y2K అని ఒకటి వచ్చింది. అవును. సో Y2K వచ్చింది, ఇంక అంతా అయిపోయింది, ఇంత కంప్యూటర్స్ అంతా అయిపోయినాయి అనేది ప్రచారం అయింది. తర్వాత ఆటోమేషన్ గురించి చర్చ, క్లాడ్ గురించి చర్చ, ఇట్లా చాలా చాలా టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఏదో జరిగిపోద్ది అని విన్నాం. సో కైండ్ ఆఫ్ అంతే, ఏఐ కూడా అంతే తప్ప కొత్త జాబ్స్ వస్తాయి, జాబ్స్కి ఏం ప్రమాదం లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? 2000లో మీరేమో 10th క్లాస్ ఉన్నారు, నేను అప్పటికి పోయి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టినప్పటికి యుఎస్లో నిండా మునిగిపోయినా, నా పైసలు మొత్తం పోయి అండర్వేర్ కూడా పోయినాయి, మొత్తం పోయి ఎండ్ల పెట్టిన ఈ మొత్తం .com రెవల్యూషన్ వస్తుందని పైసలు పెట్టిన, పోయినాయి పైసలు మొత్తం పోయినాయి, అందరికి పోయినాయి. చాలా మంది ఉన్నారు నా ఏజ్ వాళ్ళు, యుఎస్లో ఉన్న వాళ్ళు చాలా మంది, అన్ని పైసలు పెట్టుకుని ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని మొత్తం పోయినాయి. అయ్యో, మొత్తం అన్ని మునిగిపోయినా. ఇక మా ఆవిడతో పెద్ద పంచాయతీలు అయినప్పుడు ఇది నేను పెట్టినాను కూడా చెప్పలే. అప్పుడు ఒక రోజు నాకైతే $60,000 ఆ టైంలో వచ్చినాయి ప్రాఫిట్, ఏది స్టాక్ మార్కెట్లో. ఆ తర్వాత $90,000 పోయినా, అది వేరే విషయం లేండి. సో మొత్తానికి అక్కడ మొత్తం అండర్వేర్ కూడా మొత్తం పోయింది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడు కూడా టెక్నాలజీ అన్నది, ఇన్వెస్ట్మెంట్ అన్నది టెక్నాలజీ కన్నా ఎక్కువ అడ్వాన్స్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ అయింది. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, .com బబుల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ అని అప్పుడు వచ్చింది, ఇప్పుడు మీకు జియో ఉంది కదా, ఇప్పుడు మీకు జియో ఉంది. అయితే నెట్ఫ్లిక్స్ అన్నది అక్కడ వేరే కంపెనీ స్టార్ట్ చేసింది, ఎన్రాన్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ మోడల్ ఏందని అంటే, ఇంటర్నెట్లో మీరు ఓటీటీ చూసుకోవచ్చు అని చెప్పింది. 2000లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టిండ్రు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు కూడా మీకు 10% అడాప్షన్ చేస్తారు చెప్పినా కదా, ఎవడు కూడా దానికి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మూవీ కూడా ఆడ పెట్టాలి, పెట్టినా కూడా అందరి దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ లేదు, ఇవన్నీ లేదు, నువ్వు పెట్టిన లాభం. సో దర్ ఇస్, దాన్ని ఏమంటారంటే కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలన్నట్టు. ఓకే, ఆ కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందంటే 2000 రాలే, 2008-9లో వచ్చింది మనకు. ఎప్పుడు వచ్చింది అంటే, ఇగో ఈ ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ వచ్చినప్పుడు వాడు ఐఫోన్ తీసుకొస్తే, యాపిల్ కంపెనీ ఎప్పుడు ఫోన్లో లేదు, అది వాళ్ళది వేరే ఇండస్ట్రీ. ఐఫోన్ వచ్చింది, అప్పుడు ఏమైందంటే ఇంటర్నెట్ ఫాస్ట్ అయిపోయింది, టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయింది, అడాప్టేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఐఫోన్ వచ్చిన తర్వాత, అంటే స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఐఫోన్ అంటే అప్పుడు 2007-9 మధ్యలో ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ అన్నది వచ్చింది. అంతకుముందు దాకేముండే, మీకు నోకియా ఫోన్లు ఉండే, అవన్నీ ఫోన్లు ఉండే. ఐఫోన్ వచ్చిన తర్వాత ఎంత రెవల్యూషన్ వచ్చిందండి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవ్వరు ఏ పొరాలను కూడా IPL చూడాలన్నా అన్ననే, ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా అన్ననే,
మినీ వరల్డ్ టు వాట్సాప్. అప్పుడు మాకు అంతకుముందు ఏందండి, యుఎస్ నుంచి ఇండియా కాల్ చేయాలంటే ఎంత, 70 సెంట్లు 80 సెంట్లు, అంటే ఇప్పుడు కాలం చెప్పండి, 80 సెంట్లు అంటే 80 రూపాయలు, నిమిషానికి 80 రూపాయలు ఉంటాయి. మిడ్ నైట్ తక్కువ ఉంటుందని మిడ్ నైట్ లో చేసేవాళ్ళం. అది అంతకుముందు కాలం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఫ్రీ అయిపోయింది. అప్పుడు ఒకసారి చెప్పిండు వాడు, ఆ ఇండియా కాల్ 3 సెంట్లు అయిద్దిరా అన్నాడు. అంటే 3 సెంట్లో 3 రూపాయలు అయిద్ది అన్నాడు. 80 రూపాయల నుంచి 3 రూపాయలు అయిద్దా ఊబులేసి కదా, నీకేం తెలియదురా అని చెప్పినాడు. ఇప్పుడు అయిపోయింది కదా, 3 సెంట్లు కాదు, వాడు చెప్పింది కూడా తప్ప అయిపోయింది. ఫ్రీ కదా, వాడు చెప్పింది కూడా తప్ప అయిపోయింది. వాడు 3 సెంట్లు అని చెప్పింది, వాడు తప్పే. అది ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చి ఎన్ని చేంజ్ అయిపోయినాయి అంటే చాలా. అయితే మీరు అన్నట్టు ఆ 2000లో మీరు ఎప్పుడైతే 10th క్లాస్ ఉన్నారో కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీ కాలేదు. వాడు .com పెట్టినా కూడా అమెజాన్లో కొనేవాడు లేడు, బుక్ చేసేవాడు లేడు, అప్పుడు డెలివరీ చేసేవాడు లేడు, సిస్టమ్ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. అప్పుడు మీరు 2000 ఏదైతే చెప్పిండ్రో, మీరు అమెజాన్లో ఆర్డర్ చేసిన అనుకోండి, ఎవరు డెలివరీ చేయాలి? పోస్ట్ ఆఫీస్లో డెలివరీ చేయాలి. నీ ఇంకమ్మ పోస్ట్ ఆఫీస్ అయినా ఇండియాలో డెలివరీ చేయాలంటే మనకు తెలుసు పైసలు ఎందుకు వాడు డెలివరీ చేయడు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏందండి, ఆడు ఇట్లా క్లిక్ కొట్టి బ్లింక్ ఇట్లా మీరు ఇట్లా అడాప్షన్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ Y2K టైంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎస్ కర్వ్ లేదు, ఇంకా స్ట్రైటే. ఎస్ కర్వ్ అన్నది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఆ 2007 తర్వాత ఐప్యాడ్స్ వచ్చినాయి, ఎన్నెన్నో టెక్నాలజీస్ వచ్చినాయి, అన్నీ కూడా రెవల్యూషన్. ఇది ఎందుకంటే ఇప్పుడు 4 ఏళ్ల నుంచి మనం ఈ చాట్ జీపీటీ గురించి కానీ ఏ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎవ్రీబడి అడాప్టెడ్ టు ఇట్. చాలా మంది చేస్తున్నారు. ఎవ్రీబడి యూజింగ్ ద టెక్నాలజీ అడాప్టెడ్ టు ఇట్. సో ఇవన్నీ అడాప్టేషన్ ఇంకా పెరుగుతాయి. టెక్ పీపుల్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నేను చూస్తున్నాను ఏంటంటే, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్, TCS లాంటి కంపెనీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్, ఒరాకిల్ లాంటి కంపెనీస్ వేల మందిని తీసేస్తున్నాయి, లే ఆఫ్స్ అంటున్నాయి, పింక్ స్లిప్స్ ఇచ్చేసి పంపిస్తున్నాయి. ఒకటండి, ఐటీ వాళ్ళు మస్తు లావ్ అయిపోయి ఏం పని చేయకుండా తయారైపోయారు. కంట్రోల్ స్టేట్మెంట్ ఇస్తాను చాలా మంది మీ పైన. కంట్రోల్ స్టేట్మెంట్ ఒకటేందంటే, మీకు స్పెషల్లీ హైరింగ్ బిట్వీన్ 2001 and 2003 ఐటీ వాళ్ళని ఎట్లా హైర్ చేసాను అంటే, 2001 నుంచి 2003 మధ్యలో ఎట్లా హైర్ చేసాను అంటే, మీ శాలరీ ఎంత మీరు చెప్పింది అనుకోండి, అక్కడ శాలరీ ₹1,00,00,000 ఏఆర్ శాలరీ అంటే, వైఎన్ఆర్ గారు మీకు 2 కోట్లు, అంతే. ఏం మాట్లాడలేదు, నో క్వశ్చన్స్ అంతే. మీ శాలరీ 1 కోటి 2 కోట్లు అంతే. అట్లా హైర్ చేసి. సో దే డెఫినెట్లీ నీడ్ టు స్లిమ్ డౌన్. ఈ పోరగాన్లు వాళ్ళు ఈ ఉంటారు కదా, తల్లిదండ్రులు వీడు పనికి రానోడు కదా, ఆడ పడేసి వచ్చిన పోరగాన్లు ఆడ వచ్చినాయి, జాబ్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పెర్ఫార్మెన్స్ రివ్యూ దీని కింద పెడతారు. వాళ్ళు పెట్టేసిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఇట్లా కాళ్ళ మీద ఇట్లా ఉండాలండి. ఇవాళ ఉంటుందా రేపు ఉండదా జాబ్ అని ఉండాలి. షుడ్ గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎప్పుడైతే మీరు లేజీగా కూర్చున్నారు అనుకోండి, that is when the things become harder. Very well. టెక్నాలజీస్ ఎన్ని డెవలప్ అయిపోయినాయండి. ఇప్పుడు 4 ఏళ్ల కింద టెక్నాలజీస్, ఇప్పుడు టెక్నాలజీస్ కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. కాబట్టి వీళ్ళు టెక్నాలజీస్ మీద వాడు నన్ను జాబ్ తీసేసేయండి, నేనే పోతా. అరే నాయన, వాడు పెర్ఫార్మెన్స్ టు బి, ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ వర్క్ సో మచ్, ఐ హ్యావ్ సో మచ్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ థింగ్. అట్లా వీళ్ళు కొద్దిగా లేజీ తయారైనారు కాబట్టి పోతున్నాయి. టెక్నాలజీ బాగా ఇప్పుడు మనం చెప్పిన ఏ టెక్నాలజీ కానివ్వండి, ఎన్ని టెక్నాలజీ కానీ, వెనుక టెక్నాలజీ ఉంది. నేను ప్రోగ్రామ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ చేస్తున్నా, అదే ప్రోగ్రామ్ చేస్తా అంటే నడవదు కదా, అప్డేట్ కావాల్సిందే. అబ్సల్యూట్లీ. ఎవరైతే స్ట్రాంగ్ అడాప్షన్ అయ్యి స్ట్రాంగ్ టెక్నాలజీస్, వాడు మంచిగా పోయి నేను 8 గంటలే పని చేస్తా, 1 గంట తింటా, 1 గంట తాగుతా, కాఫీ తాగుతా, నాకు కొందరు ఆర్గ్యూ చేస్తారండి. వాళ్ళు ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే, నేను ఇంటి నుంచి ఆఫీస్ పోయే టైము, ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా మనకి కావాలన్నట. మీకు ఇంకోటి, గూగుల్ అయితే వాడు ఏం చెప్తాడంటే, మీరు ఇంటి నుంచి వేసుకున్న బట్టలు కూడా వాడు ఇస్త్రీ చేసిండు, మసాజ్ టేబుల్ పెట్టిండు. ఇప్పటికి కూడా ఇండియాలో లంచ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను కంపెనీస్. ఏంటండి అది? ఇస్ ఇట్ నెసెసరీ? వాళ్ళకి ఆ రోజు అవసరం ఉంది కాబట్టి చేశారు.
అంతే కదా, read. వాళ్ళ డిమాండ్ కానీ నువ్వు దానికి అలవాటు పడ్డావు అనుకో, అలవాటు పడ్డావు. లంచ్ ఇప్పటికి ఈ రోజు ఇండియాలో అన్ని చాలా కంపెనీస్ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే క్యాంటీన్ పెట్టాలి, ఎందుకంటే లంచ్ ప్రొవైడ్ చేసి నువ్వు కొనుక్కుంటాను ఉండాలి, అంతేగాని వాళ్ళు లంచ్ ఫ్రీ ఇచ్చేది ఏంటండి. లంచ్ ఫ్రీ చేస్తున్నారు ఇప్పటికి కూడా చాలా మంది. సరే అంటే మన ఇండియాలో రూల్ ఉంది, అమ్మాయిలకు రాత్రిపూట డ్రైవ్, పొద్దుగాల పూట వచ్చినప్పుడు వాళ్ళు క్యాబ్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? లీగల్ ప్రొవైడ్ నాకు తెలిసి, నాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు 10 గంటలకు అమ్మాయి వస్తుంది, ఏది పొద్దుగాల అమ్మాయి వస్తుంది, వాళ్ళకు పర్టికులర్ టైం తర్వాత నైట్ తర్వాత ప్రొవైడ్ చేయాలి. సరే 10 గంటలకు ఇది రావచ్చు కదా, ఇప్పుడు కూడా క్యాబ్ ప్రొవైడ్ చేస్తాను కంపెనీస్. దట్ ఈస్ డ్యూటీ లాగా అయిపోయింది సార్, అంతే. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే క్యాబ్, అది మీరు అలవాటు పడరండి చేసిన కంపెనీస్ కూడా ఆ రోజు వాళ్ళకి అవసరం వచ్చింది. ఈ రోజు ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు ఆ ఐటీ కంపెనీస్ కొన్ని చేసినాయి, మిగతా కంపెనీస్ చేసినాయా? ఎఫోర్డ్ చేయగలుగుతా మిస్టర్ కంపెనీస్? చేయలేవు. మిగతా కంపెనీస్ నాలాంటి కంపెనీస్ ఉన్నాయి, చేయలేము. మేము చిన్న ఎంప్లాయర్స్ మేము చేయలేము, మీలాంటి కంపెనీస్ చేయలేము. సరే రాత్రిపూట అంటే ఆడవాళ్ళని పంపాలంటే కంపల్సరీ, అది మంచిది. కానీ పొద్దుగాల 10 గంటలకు రావడానికి ఉంది, బస్సులు రండి మీరు. సో ఇవన్నీ మంచిగా అలవాటు అయిపోయి ఉన్నారు మన వాళ్ళు. ఓకే, కంఫర్ట్స్ లో ఉన్నారు. కంఫర్ట్స్ అదే అడగబోతున్నా. 15 ఏళ్ళుగా యుఎస్ లో ఉండి కంఫర్టబుల్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ, ఏదో ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంత 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 అని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి సార్? ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మంచిగా అలవాటు అయి ఉన్నారు అనుకోండి, ఎప్పుడు కూడా అలవాటు కాకండి. సో ఎప్పుడు కూడా మీ జాబ్ పోతుందని అనుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో అండి ఇండియన్స్ లా 20% లే ఆఫ్స్ అయినాయి, 25% లే ఆఫ్స్ అయినాయి ఇండియన్స్ యూఎస్ లో ఇన్ ద పాస్ట్ 1.5 years. మీరు ఎవరైనా అడిగిన 25% లే ఆఫ్స్ అయినాయి, 25% లే ఆఫ్స్ అయినాయి. నేను ప్రతి ఒక్కరు కూడా, మేము ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెడతాం. చాలా మంది మీరు అడుగుతారు కదా ఎవరిని కాంటాక్ట్ చేయాలంటే, మా దగ్గర ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉంది. ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి ఫ్రీగా మా దగ్గరకు వచ్చి ప్రశ్న అడగొచ్చు. న్యూ కమర్స్ వెల్కమ్ చేస్తాం, మీ లింక్ మీకు ఇస్తాం, లింక్ ఇస్తాం. అక్కడికి వచ్చి ఫ్రీగా మేము 14 ఏళ్ళ నుంచి కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తున్నాం. ఇది నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను వాళ్ళకి ఇవ్వడం కాకుండా నాకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఏ జరుగుతుందో ఆ సెక్టర్లో కూడా తెలుస్తుంది. ఏ సెక్టర్లో ఏం జరుగుతుంది. 20 to 25% లే ఆఫ్ అయినట్టు. నేను మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా, ఓకే, ప్రతి ఒక్కరు అంటే 95% ఆఫ్ ద పీపుల్ ఏమంటారంటే, అసలు నేనే మోస్ట్ ఇంపార్టెంట్, నేను లేకపోతే కంపెనీ నడవదు అని చెప్తారు. అది మనం అనుకోవద్దు కదా, కంపెనీ వాడు అనుకోవాలి, ఓనర్ అనుకోవాలి. అది ఆ ఫీలింగ్ అన్నది తప్పుకోవాలి. ఓకే, ఆ ఫీలింగ్ అన్నది మనిషికి ఉండకూడదు. నువ్వే ఇప్పుడు మన ఎప్పటికి కూడా ఆ ఫీలింగ్ ఉందనుకోండి మీకు. స్టీవ్ జాబ్స్ అన్నాడు యాపిల్ కంపెనీని ఫౌండ్ చేసిండు, హీ వాజ్ ద CEO ఆఫ్ ద కంపెనీ. అతను కూడా ఫైర్ చేసిండు కదా, అతను కూడా తర్వాత మళ్ళీ వచ్చిండు, అది వేరే విషయం. అతను కూడా ఫైర్ చేసిండు. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్, మీరు ఆ టోస్ మీద ఉండి రెజ్యూమే రెడీ చేసి పెట్టుకొని ఎక్కడికన్నా మీ జాబ్ ప్రాబబిలిటీ చూసుకొని పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీ జాబ్ పోతుంది అనుకుంటే ఏం చేస్తారు? కష్టపడతారు. పోకుండా ఉండాలి. ఇప్పుడు నేను వాయనార్ గారు ఉన్నారు, మన ఇద్దరం పనిచేస్తున్నాం. ఒక జాబ్ పోద్ది, నేనేమనుకున్నా, నా జాబ్ అయితే పోనే పోతే వాయనార్ తీసేస్తారు, నన్ను మాత్రం తీసేరు అనుకుంటే ఏమవుతుంది? అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా. నాకు మేనేజర్ తెలుసు, నేను పనిచేసేది మీకన్నా ఎక్కువ నేను పర్ఫార్మెన్స్ చేస్తాను, మనకు అది ఉంటుంది మెంటాలిటీ. అట్లా అందరికి ఉంటుంది, నాకున్నది మీకున్నది అందరికి ఉంటుంది. ఆ మెంటాలిటీ తీసేసుకుని, అమ్మ నా జాబు 10 రోజులు పోతాను మెంటాలిటీ పెట్టుకుంటే పర్సన్ విల్ పర్ఫార్మ్ బెటర్. మన పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకుంటాం. సరే, కొత్త పిల్లలు, సరే పాత వాళ్ళు ఉన్నవాళ్ళు అప్డేట్ కాలేదు, ఓకే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ తయారు చేస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాను, ఎక్కడ ఉండవు. సో అంతమంది తయారై వస్తున్నారు, లక్షల మంది పిల్లలు. నాకు తెలిసి వాళ్ళంతా ఏఐ వీటన్నిటిలో ఎఫిషియెంట్గా ఉన్నారని నేను అనుకోవట్లా. డెఫినెట్గా ఉన్నాం. సో వాళ్ళందరూ అమెరికా పోవడం కోసం 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి లోన్లు పెట్టి పోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? 2 లక్షలు పెట్టి ఏ నేర్చుకోండి. అసలు 2 లక్షలు ఎందుకండి ఆన్లైన్లో? 2 లక్షలు ఎందుకండి? 2 లక్షలు అవసరం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తాడు, కొలీగ్ అని ఇక్కడ మూవ్ అయ్యిండు, అమ్మాయిని యూఎస్ పంపిస్తే అమ్మాయి చెప్తుంది, అంత నుంచి
చాట్ జీపీటీని నేర్చుకుంటాను, క్లాడ్ని నేర్చుకుంటానా, మా లెక్చర్ చెప్పేదాకా అన్నాడు. 2 లక్షలు కూడా అక్కర్లేదు, మీరు 50 లక్షలు 60 లక్షలు అక్కడ పెట్టిన దానికన్నా ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్కు సబ్స్క్రిప్షన్కు ఏడాదికి 4,500 రూపాయలు అవుతుంది, లేదా 10,000 అవుతుంది. మీరు దాని మీద పెట్టిన దానికన్నా మొదలు మీ పోరగాని మీద దీని పెట్టండి పైసలు. ఇది పెట్టి దీని పెర్ఫార్మెన్స్ చూడండి. నాకు మూవీ చేయమని చెప్పండి అని. అరే నాయన, నేను మహేష్ బాబుని పెట్టి మూవీ తీరానని చెప్పండి. కాలేజీలో, స్కూల్లోనో కాలేజీలోనో కాదు టాస్క్ ఇచ్చింది, ఇంట్లో పేరెంట్స్ చెప్పండి నాకు అది మూవీ పెట్టరా, లేకపోతే నేను పంపించరా నీ పైసలు ఏం. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అని చెప్తాను, నాకు పెట్టు. నాకు రాదు డాడీ అంటే మరి వచ్చటానికి ఏం తీసుకో. సో పేరెంట్స్ షుడ్ ఎడ్యుకేట్. నాకు మూవీ తయారు చేసి పెట్టు, నాకు ఇది తయారు చేసి పెట్టు, నాకు అది తయారు చేసి పెట్టు. హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ బయట అంతా చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు, యూఎస్లో జాబ్ ఆపర్చునిటీస్. హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ ఉంది, చాలా హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్, ఇండియా బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ. అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తున్నారు ఐటీ సెక్టర్లో, అంటే ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం స్లో అయిపోతుంది కదా. ఒకటండి 2020 నుంచి కొద్దిగా రిమోట్ జాబ్స్ పెరిగిపోయినాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ పెరిగిపోయింది. ఇంకోటి మీరు నిన్న న్యూస్ చూసినారో $136 బిలియన్ రెమిటెన్సెస్ అయినాయి మనకు. అవును. అందులో గుడ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ యుఎస్, ఆ తర్వాత మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. అందులో మంచి పైసలు మన దగ్గరికి వచ్చినాయి. డెఫినెట్లీ హైదరాబాద్ విల్ బి ఇంపాక్టెడ్. వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివా నెగిటివా మనకు తెలియదు. ఇప్పుడు పాజిటివ్గా నెగిటివా ఎట్లా అంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ పోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మన పోరాడు కనుక సినిమా తీసి పెట్టిండు అనుకోండి, ఏది నాకు సినిమా కావాలి, నాకు ఎటువంటి సినిమా కావాలంటే ఆ సినిమా కావాలి, నాకు ఎవరు పెట్టాలి, గబ్బర్ సింగ్ని హీరో పెట్టి చెప్పి వీడు ఆ టెక్నాలజీ డెవలప్ చేసుకొని వీడు యూజువల్ పెట్టిండు అనుకోండి, ఇది నాదని పెట్టిండు అనుకోండి, నేను ఎంప్లాయర్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా వాడు తీసుకొచ్చి చూపెట్టిండు, నాకు సినిమా చూపెట్టిండు, వాడిని హైర్ చేస్తానా ఇంకొంత హైర్ చేస్తాను, ఆబ్వియస్లీ అంతే కదా. సో ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, తర్వాత రోబోటిక్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవి డెవలపింగ్ టెక్నాలజీస్. అంతకుముందు 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద మీ దగ్గర వచ్చి ఏదో డాటా సైన్స్ అవన్నీ అన్నాం, కోడింగ్. సో ఇప్పుడు ఇవన్నీ ఈ టెక్నాలజీస్ మీద ఇంప్రూవ్ అయ్యి మీరు వీడియో పెట్టండి, నేను ఇది పెడతాను, లేదంటే మీరు వీడియో పెడితే వేరే ఇంకోటి కాపీ కొట్టినా కూడా మీరు వీడియో తీసుకొని వాళ్ళని చూపెట్టండి, ఇది నేను డెవలప్ చేసిన. వాడు ఆడుతాడు ఎట్లా డెవలప్ చేసినా అంటే వాడు మొత్తం చూపెడతాడు. డెఫినెట్లీ ఏవైతే టెక్నాలజీస్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాయో వాటి మీద మన పోరగాళ్ళు ఫోకస్ చేయాలి. దాని మీద మనోళ్ళు ఎక్కువ ఎంఫసిస్ చేయాలి. దాని మీద మనోళ్ళు వాళ్ళకి ఫండింగ్ ఉంది. ఇంకోటి ఒక 2 years బ్యాక్, ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అట్లే ఉంది. మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేను కొద్దిగా ఏదైనా పని చేసినా అని చెప్పినా కూడా దాన్ని కొద్దిగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే, ఇప్పుడు కూడా అంటే 2 years బ్యాక్ అయితే బ్లైండ్లీ తీసుకునేది, ఇప్పుడు టెస్ట్ చేసి తీసుకుంటారు. ఇంకోటి మీరు వీళ్ళు యంగ్స్టర్స్ అంటారు, వాళ్ళు సీనియర్స్ ఉన్నారు యుఎస్ లో, వీళ్ళు పూర్వగానే ఉన్నారు ఇక్కడ. ఈయనకైతే 200,000 300,000 ఇవ్వాలి, మీ ఓన్కైతే 30 లక్షలకి ఇచ్చి తీసుకోవచ్చు. వీడు 30 లక్షలకి ఇచ్చి వీడు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తాడంటే మంచి పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనోళ్ళకు ఇంకా ఆపర్చునిటీ గ్రాప్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలోళ్ళందరం మేము ఉన్నాం కదా, మాకు ఈ ఆర్టిఫిషియల్ ఏమంటారు ముసలి కుక్కకు కొత్త ట్రిక్స్ నేర్పడానికి కష్టం. చిన్న కుక్కకు చిన్న పిల్లలకు నేర్చుకోవడం ఈజీ. మేమంతా ముసలి కుక్కలము, వీళ్ళంతా యంగ్ పర్సన్స్. వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేయడం చాలా బెటర్. వీళ్ళ హైరింగ్ మంచిగా ఉంటుంది మా హైరింగ్ కన్నా. అడాప్ట్ చేసుకుంటారు టెక్నాలజీస్. కానీ మీరు కష్టపడటానికి ప్రూవ్ చేయండి, మీరు ఆ టెక్నాలజీస్ మీద అడాప్టేషన్ ప్రొవైడ్ చేయండి. సో మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఇటువంటి ఫీల్డ్స్లో ఎక్కువ ఉంది. అంటే మీరు ఇంకా వేరే ఫీల్డ్ స్టడీ చేయండి, ఏవైతే ఎక్కువ మంచిగా ఉన్నాయో. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.